గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన మూలంగా కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో అల్సర్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. అల్సర్ల మూలంగా పొట్టలోని సున్నితమైన మ్యూకోస్ పొరకు అక్కడక్కడ చిరుగులు ఏర్పడడంతో తరచుగా తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తూ ఉంటాయి. ఆహారము తీసుకున్న తర్వాత ఈ అల్సర్ల బాధలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. అసలు ఇలాంటప్పుడు కారం, మసాలాలకు దూరంగా ఉండటం, సాత్విక ఆహారాలను తీసుకోవటం, అవసరమైతే యాంటాసిడ్ బిళ్లల సాయం తీసుకోవటం ద్వారా అల్సర్ల బాధలను తగ్గించుకోవచ్చని చెబుతారు నిపుణులు. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలో అల్సర్ల గురించి తెలుసుకునే ముందు అసలు అల్సర్ అంటే ఏమిటో చూద్దాం. ఇదిగో ఇక్కడ సంచికి అక్కడక్కడ చిరుగుల్లాగా ఎర్రగా కనిపిస్తున్నవే అల్సర్లు. పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన ఆమ్లం ఈ చిరుగుల నుంచి పొట్ట కండరాలను తాకుతూ ఉండటంతో మనకు పొట్టలో మంట, నొప్పి, వేదన వంటి బాధలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. వేళకు తినకపోవటం, పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచటం, కాఫీ, టీలు, వేపుళ్ళు, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్ వంటి జంక్ ఫుడ్తో పొట్టను చెత్తకుప్పలాగా మార్చడం, పెయిన్ కిల్లర్లు, స్టీరాయిడ్ వంటి కొన్ని రకాల మందులు, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా, ఇవన్నీ పొట్టలో మ్యూకస్ పొరను దెబ్బతీసి అల్సర్లకు కారణమవుతుంటాయి. అల్సర్లతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని, అల్సర్ల తీవ్రత తగ్గుతుందని చెబుతారు డాక్టర్లు. అల్సర్ ముఖ్యంగా అల్సర్ అనగానే మన పొట్ట లోపల కానీ, అన్నవాహిక లోపల కానీ, చిన్న పేగు లోపల కానీ లైనింగ్ పైన పొర ఊడిపోయి లోపల పుండు పడటాన్ని మాత్రమే అల్సర్ అనే అంటం జరుగుతుంది. ఈ అల్సర్స్ అనేవి ముఖ్యంగా వాటి లొకేషన్ బట్టి, ఎక్కడ వస్తే దాని పేరు బట్టి మనం పిలుస్తూ ఉంటాము. అన్నవాహిక లోపల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఇసోఫేజియల్ అల్సర్స్ అంటాము. పొట్ట లోపల అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాము. డియోడినం చిన్న పేగులో మొదటి భాగంలో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని డియోడినల్ అల్సర్స్ అంటాం. ఇలా అల్సర్స్ని వాటి వచ్చే లొకేషన్ బట్టి మనం క్లాసిఫై చేసుకుంటాం జరుగుతుంది. ఈ అల్సర్స్ కొంతమందికి నోటి లోపల కూడా పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని ఓరల్ అల్సర్స్ అంటాము. రకరకాల కారణాల వల్ల ఈ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మన అపోహ ఏంటి అంటే బాగా కారం తినేవాళ్ళల్లో, మసాలాలు తినేవాళ్ళల్లో అల్సర్స్ వస్తాయి అనేది ఒక అపోహ. కానీ చాలా ఇన్వెస్టిగేషన్స్ జరిగినాయి. ఇలాగా కారం తినే వాళ్ళల్లో అల్సర్స్ రావటం అనేది అపోహ మాత్రమే. నిజం ఫ్యాక్ట్ ఏంటి అంటే హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా మన పొట్ట లోపల ఉంటే దానివల్ల విపరీతమైన యాసిడ్ తయారవుతాం, దానివల్ల అల్సర్స్ తయారవటం. ఇది క్రమేపీ వదిలేస్తే, దీన్ని ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోకపోతే ఇది పొట్ట లోపల క్యాన్సర్ లాగా పరిగణించే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో ఏ భాగంలోనైనా దీర్ఘకాలికంగా మానకుండా ఉండే పుండు లేదా వ్రణంను అల్సర్ అని అంటారు. జీర్ణాశయంలో గాని, జీర్ణాశయాన్ని ఆనుకుని ఉండే చిన్న పేగులో గాని ఏర్పడే పుండ్లను వైద్య పరిభాషలో పెప్టిక్ అల్సర్ అంటారు. సాధారణంగా జీర్ణాశయంలో ఏర్పడే పుండ్లను గ్యాస్ట్రిక్ అల్సర్ అని, చిన్న పేగులో ఏర్పడే పుండ్లను డియోడినల్ అల్సర్ అని పిలుస్తారు. పెప్టిక్ అల్సర్లకు హెలికోబాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవి చాలా వరకు కారణంగా ఉంటుంది. మన పొట్టలో అవసరానికన్నా ఎక్కువ ఆమ్లాలు ఉత్పన్నమైనప్పుడు లేదా అన్నవాహిక లోపల వైపుగా ఉండే పొరలో ఏదైనా ఇతర కారణాల చేత దెబ్బతిన్నప్పుడు ఈ ఆమ్లాలు వీటిపై ప్రభావం చూపటం వల్ల జీర్ణాశయంలో అల్సర్లు పుట్టుకొస్తుంటాయి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు, ఆహారంలో కారం, పులుపు, మసాలాలు అధికంగా వాడటం, మద్యపానం, పొగ అలవాటు, పెయిన్ కిల్లర్లను అతిగా వాడటం వల్ల కూడా పొట్టలో అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో జన్యుపరంగా కూడా అల్సర్లు రావచ్చు. గుండె లోపల మంట, నొప్పి దీర్ఘకాలికంగా చాలా రోజుల నుంచి ఉండేవాళ్ళు ఎవరైనా, పొట్ట లోపల ఆహారం తీసుకున్న వెంటనే పొట్టలో నొప్పి రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అన్నవాహికలో అల్సర్ కానీ, పొట్ట లోపల అల్సర్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. అదే చిన్న పేగులో అల్సర్ ఉంటే కనుక ఖాళీ కడుపులో ఉన్నప్పుడు నొప్పి విపరీతంగా ఉంటుంది. కొంచెం ఏదన్నా తినగానే నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. ఇలా 3 రకాల సిమ్టమ్స్ ఏదైనా సరే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అల్సర్ గురించి ఇన్వెస్టిగేషన్ అంటే టెస్టులు చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పొట్టలో అల్సర్ ఉందనే అనుమానం, ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే కంపల్సరీ ఎండోస్కోపీ అనేది చాలా చాలా ముఖ్యము.
ఈ 3 నుంచి 5 నిమిషాల్లో మనం ఎండోస్కోపీ ద్వారా అల్సర్ లోపల ఏముంది, ఏ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవచ్చు. అల్సర్స్ ఉంటే అల్సర్ నుంచి అవసరమైనప్పుడు చిన్న బయాప్సీ ముక్క తీసి మనం మైక్రోస్కోప్లో చూస్తాం, బయాప్సీ చేస్తాము. ఈ డియోడెన్కు దగ్గరగా అంటే యాంట్రమ్ అంటారు, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టమక్. ఇక్కడ అల్సర్ ఉంటే కనుక హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియాకి ఒక 14 రోజులు ట్రీట్మెంట్, కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కాంబినేషన్లో మనం మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ 14 రోజుల్లో ఆ అల్సర్ హీలింగ్ అనేది కంప్లీట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇది బయాప్సీలు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు రేర్గా ఈ అల్సర్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అలాంటివి ఉన్నప్పుడు చూస్తే కనుక, అలా అనుమానం ఉంటే ఈ ఎండోస్కోపీ అనేది మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఈ అల్సర్ హీల్ అయిందా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్గా హీల్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పొట్టలో అల్సర్లు సాధారణంగా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువ. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో అల్సర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పొట్టలో అల్సర్లు ఉన్నప్పుడు కడుపు పై భాగంలో మంటతో కూడిన నొప్పి, అన్నం తిన్న తరువాత నొప్పి పెరగటం లేదంటే ఉపశమనం కలగటం, తిన్న 2-3 గంటల తర్వాత నొప్పి అధికమవటం, ఛాతీలో మంట, కడుపుబ్బరం, ఆకలి లేకపోవటం, వాంతి అవటం వంటి బాధలు వేధిస్తూ ఉంటాయి. అల్సర్లు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు పొట్ట లోపలే రక్తస్రావం జరిగి మలంలో రక్తం కనపడుతుంది. ఇలాంటప్పుడు రోగి లక్షణాలను బట్టి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ, బేరియం ఎక్స్రే, ర్యాపిడ్ బయాప్సీ పరీక్షలు చేయటం ద్వారా పొట్టలో అల్సర్లను నిర్ధారించుకోవచ్చు. సాధారణంగా అల్సర్లకు యాంటాసిడ్ మందుల్ని డాక్టర్లు సిఫార్సు చేస్తూ ఉంటారు. మందుల వాడకం ద్వారానే పొట్టలో అల్సర్లను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. అల్సర్ రాకుండా ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకున్న కారణాల్లో 90% మందికి హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అల్సర్స్ వస్తున్నాయి. హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటామంటే కలుషితమైన ఆహారము, నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు ఎప్పుడైనా సరే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగకుండా, ఆహారం బయట తీసుకోకుండా ఉంటే ఈ ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ది మోస్ట్ కామన్గా దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు తీసుకుంటే అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అలాంటి మందులు అవాయిడ్ చేస్తే అల్సర్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే అల్సర్లను నివారించుకోవటం అనేది పూర్తిగా మన చేతుల్లో పనే. రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పొట్టలో అల్సర్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ముఖ్యంగా వేళకు భోజనం చేయాలి. రాత్రి బాగా పొద్దుపోయాక తినటం మంచిది కాదు. పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచకూడదు. 3-4 గంటలకు ఒకసారైనా తినటాన్ని అలవాటు చేసుకోవాలి. సాత్వికాహారం తీసుకోవటం మేలు. మజ్జిగ, పెరుగు వంటివి అల్సర్ల తీవ్రతను బాగా తగ్గిస్తాయి. వంటల్లో పులుపు, కారం, మసాలాలను బాగా తగ్గించాలి. కాఫీ, టీలు, బేకరీ పదార్థాలు, వేపుళ్లను అతిగా తీసుకోకూడదు. పొగ, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు కూడా అల్సర్లను ప్రేరేపించేవే కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్లను ఎడాపెడా వాడకూడదు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పొట్టలో అల్సర్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు.